హలో గైస్, మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ మాట్లాడినప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ అనే దాని గురించి మాట్లాడాం కదా. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. అసలు ఏంటి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక నైఫ్, ఓకే, ఇది కూడా ఒక నైఫ్. సో మనం డిపెండ్ ఆన్ పర్పస్ని బట్టి ఏ నైఫ్ వాడాలి అనేది డిసైడ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెయిల్స్ కట్ చేయాలంటే చిన్న నైఫ్ వాడతాను, లేదు వెజిటేబుల్స్ కట్ చేయాలంటే పెద్ద నైఫ్ వాడతాను. సో ఇలాగే ఏంటి అంటే ఒక క్లాస్లో నువ్వు రెండు మెథడ్లు రాస్తావు, సేమ్ పేరు అనమాట, నైఫ్ అనుకోండి, ఇక్కడ సేమ్ పేరుతో రాస్తావు, కానీ పారామీటర్స్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక పారామీటర్ ఇచ్చారనుకోండి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ రెండు పారామీటర్స్ ఇచ్చారనుకోండి అప్పుడు రెండో మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఒకవేళ రెండు మెథడ్లు ఒకే క్లాస్లో ఉంటే మెథడ్ ఓవర్లోడింగ్ జరుగుతుంది, లేదు రెండు మెథడ్స్ వేరు వేరు క్లాస్లో ఉన్నాయనుకోండి మెథడ్ ఓవర్ రైడింగ్ జరుగుతుంది. మనం ఇది ప్రాక్టికల్గా చేద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దట్స్ ఇట్ గైస్. సో ఇప్పుడు మనం మెథడ్ ఓవర్లోడింగ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ప్రెసెంట్ నేను ఇక్కడ ఉన్న క్లాస్ని డిలీట్ చేస్తున్నాను. ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం డిలీట్ చేసి, డిలీట్, అండ్ ఇది కూడా డిలీట్. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో మెథడ్ ఓవర్లోడింగ్ అని పెడుతున్నాను పేరు కూడా. ఓకే, ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ మెయిన్ ఆటోమేటిక్గా రావడం కోసం ఇది సెలెక్ట్ చేశాను, ఫినిష్. ఓకే, మనకి ఇప్పుడు క్లాస్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ ఒక మెథడ్ రాద్దాం, వైడ్ నైఫ్ అని పెట్టుకున్నాం కదా, నైఫ్ అనే పెడదాం పేరు కూడా ఇప్పుడు మెథడ్కి. సో ఇది ఒక మెథడ్, సేమ్ వేరొక నైఫ్ కూడా వేరొక మెథడ్ పెడదాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక పారామీటర్ మాత్రమే ఇస్తున్నాను, ఏ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ రెండు పారామీటర్స్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు మెథడ్ నేమ్స్ సేమ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ జస్ట్ ప్రింట్ చేద్దాం. సో మనకి నెయిల్స్ అనుకోవచ్చు. ఓకే, నెయిల్స్ కట్ చేస్తుంది కాబట్టి నెయిల్స్ కట్ అని రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వెజిటేబుల్స్ కట్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ మెథడ్స్ని కాల్ చేయడం కోసం మెథడ్ ఓవర్లోడింగ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, మెథడ్ ఓవర్లోడింగ్. ఓకే, నౌ ఇప్పుడు మెథడ్ని కాల్ చేద్దాం, obj.naife అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇద్దామంటే హెలో అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నేను ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, ఒక పారామీటర్ మాత్రమే పాస్ చేస్తున్నాను కదా. సో ఏమవుతుంది అంటే ఈ మెథడ్ అనేది దీంతో ఓవర్లోడ్ అయిపోద్ది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు నెయిల్ అని ప్రింట్ అయింది, అంటే ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ని ఓవర్లోడ్ చేసింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అనదర్ పారామీటర్ కూడా ఇచ్చాను, హాయ్ అని ఇస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ సెకండ్ మెథడ్ అనేది ఫస్ట్ మెథడ్ని ఓవర్లోడ్ చేస్తుంది అనమాట. సో ప్రింట్ రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి వెజిటేబుల్ కట్ అని వచ్చింది. సో ఇంతే మెథడ్ ఓవర్లోడింగ్ అంటే. సో ఇప్పుడు మనం మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. సేమ్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే మనం వేరు వేరు క్లాసుల్లో ఇవే మెథడ్స్ రాస్తాము. ఓకే, అంతకుమించి ఏమి ఉండదు, ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ మెథడ్ ఓవర్ రైడ్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ దాన్ని తీసుకెళ్ళి ఇందులో వేస్తున్నాను, సింపుల్. సో ఇక్కడ ఏంటంటే పారామీటర్స్ అనేవి ఎప్పుడు మనకి సేమ్గా ఉండాలన్నమాట. మెథడ్ ఓవర్ రైడింగ్లో పారామీటర్స్ సేమ్గా ఉండాలి. ఓకే, ఆల్వేస్ మనకి చైల్డ్ క్లాస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ మెథడ్ వెళ్ళి దీన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. సో అదే కాన్సెప్ట్, అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పేరెంట్ క్లాస్ని అంటే మెథడ్ ఓవర్ రైడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్హెరిటెన్స్, ఓకే, ఎక్స్టెండ్స్ మెథడ్ ఓవర్ రైడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్ని పారామీటర్స్ ఇవ్వాలి, ఓన్లీ వన్ పారామీటర్, ఎందుకంటే మనం ఇక్కడ వన్ పారామీటర్స్ మాత్రమే పెట్టాం కదా ఇక్కడ. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ మెథడ్ అనేది దీన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే చైల్డ్ క్లాస్ మెథడ్ అనేది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, పేరెంట్ క్లాస్ మెథడ్ కాదు, చైల్డ్ క్లాస్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ మెథడ్ వెళ్ళి దీన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. సో ఇక్కడ
మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే వెజిటేబుల్ కట్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి వెజిటేబుల్ కట్. మెథడ్ ఓవర్లోడ్ ఎప్పుడు అవుతుంది అంటే డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి, 2 మెథడ్స్ ఉంటాయి, సేమ్ మెథడ్స్ ఒక క్లాస్లోనే ఉంటాయి, కానీ ఇక్కడ 2 క్లాసుల్లో ఒకే మెథడ్ సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో మనం కొన్నిసార్లు ఇలా పెట్టినప్పుడు మన ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ మెథడ్ని దీంతో ఓవర్ రైట్ చేయాలి అని అనుకుంటాం. కాకపోతే కొన్నిసార్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాం కదా, అలా ఇచ్చినా సరే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేయడం కోసం జావా ఒక యానిటేషన్ ఉందన్నమాట. సో ఓవర్ రైడ్ అని మీరు రాశారనుకోండి, ఈవెన్ మీరు స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారనుకోండి, అది మీకు త్రో చేస్తుంది అనమాట. మీ ఇంటెన్షన్ దాన్ని ఓవర్ రైడ్ చేయడం కాబట్టి కరెక్ట్ నేమ్ ఇవ్వండి అని చెప్పి మీకు సజెస్ట్ చేస్తుంది అనమాట. సో దానికోసమే ఈ యానిటేషన్. నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే జస్ట్ నేను ఓవర్ రైడ్ చేయడం కోసం ఇక్కడ ఒక స్పెషల్గా క్లాస్ రాశాను కదా, అవసరమా ఇది? నాకు అవసరం లేదు కదా. సో దీన్ని సాల్వ్ చేయడం కోసమే మనకి జావా 8లో అనానిమస్ క్లాస్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. అనానిమస్ క్లాస్ అంటే ఏంటి అంటే జస్ట్ ఈ స్పెషల్గా మనం క్లాసు డిఫైన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఇక్కడ ఇది కామెంట్ చేస్తాను, ఇక్కడ ఓవర్ రైట్ తీస్తాను. ఓకే, ఇది ఎక్స్టెండ్ చేయాల్సిన పని కూడా లేదు మనకి. సో ఇక్కడ నాకు ఒక మెథడ్ ఉంది, దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓవర్ రైట్ చేస్తాను డైరెక్ట్గా. సో ఇక్కడ సెమీకోలన్ తీసి బ్రేసెస్ పెట్టాను, దీన్ని అలైన్ చేద్దాం కొంచెం బ్యూటిఫుల్గా కనిపించేలాగా. సో సెమీకోలన్ పెట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సేమ్ మెథడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, కొంచెం ఎక్స్పాండ్ చేస్తా ఇది. ఓకే, ఇదే అనానిమస్ క్లాస్ అనమాట. అంటే మీరు క్లాస్ స్పెసిఫై చేయట్లేదు, అంటే స్పెషల్గా ఏం క్లాస్ ఇవ్వట్లేదు ఓవర్ రైడ్ చేయడం కోసం, ఇది వర్క్ అయిపోద్ది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే నెయిల్ కట్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. సో ఏమవుతుంది, ఈ మెథడ్ అనేది ఇక్కడ ఉన్న మెథడ్ దీన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట, సింపుల్. ఓకే, సో రన్ చేద్దాం. చూసారు కదా ఇక్కడ నెయిల్ కట్ అని వచ్చింది, అంతే. ఇదే అనానిమస్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ అనమాట. స్పెషల్గా క్లాస్ ఏం రాయకుండా ఉన్న మెథడ్ని మనం ఓవర్ రైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.